Hey guys, welcome back to our channel Sneha Vlogs in Germany. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి అత్తయ్య ఎగ్ బోండా చేస్తున్నారు. ఎగ్ బజ్జీనా ఎగ్ బోండానా? ఎగ్ బజ్జీ చేస్తున్నారంట. సో మీకు ఆ వీడియో రెసిపీ చూపిస్తాను. ఇలాగే చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి. సో చూస్తూ ఉండండి, వీడియోస్ మిస్ అవ్వకుండా. ఇప్పుడు వెళ్ళి చేసేద్దామా? ఓకే. ఫస్ట్ మేము 6 ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాము. దీన్ని కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం, కొత్తిమీర, క్యారెట్, నిమ్మకాయ, శనగపిండి 1 కప్పు. దీనిలో 1 స్పూను బియ్యపిండి, కొంచెం కారం, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూను పసుపు, సాల్ట్ సరిపడా, కొంచెం అల్లం పేస్ట్, గరం మసాలా, జీలకర్ర, వాము, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. దీంట్లో బాగా మిక్స్ చేయాలి. ఓకే, బాగా వాటర్ పోసుకోవాలి. బాగా లూజ్గా కలుపుకోకుండా, మరీ తిక్కుగా కాకుండా, బజ్జీలు వేసుకునే విధంగా. కొంచెం కొంచెం పోసుకోవాలి వాటర్. టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. మిరియాల పొడి కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసి నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం 1 డ్రాప్ వేసి. ఓకే, కాగింది. ఇలా తిప్పాలి.
ఇంకో 2 గుడ్లు 4 ముక్కలు చేసుకున్నాం. 4 చిన్నవి చెక్కలు. ఇలా సిమ్లో ఉంచుకుని కాల్చుకోవాలి. నిదానంగా కాలుతూ ఉంటే మంచిగా కాలుద్ది. ఇలా బియ్యపిండి వేయకపోతే నూనెలో అంతా బూందీలాగా పడిపోద్ది, క్రిస్పీగా రావు. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఏగటానికి బాగా, లేకపోతే పచ్చిగా ఉంటాయి లోపల. ఎగ్ షేప్ ఇలా వచ్చినాయి. మనం ఉల్లిపాయలును కొత్తిమీర క్యారెట్ కట్ చేసుకుని పెట్టుకున్నవి స్టఫింగ్కి కలుపుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి స్టఫింగ్ కోసం. కట్ చేసుకుని స్టఫింగ్ దీంట్లో పెట్టుకోవాలి. ఇలా ఇలా చేసుకోవాలి. ఇలా చాలా బాగుంది. ఫుల్ ఎగ్ ఎప్పుడు వేసుకోమాకండి, హాఫ్ ఎగ్ వేసుకోండి. ఫుల్ ఎగ్ వేస్తే పేలిపోద్ది అన్నమాట. ఇలా ఒక ఎగ్ 4 ముక్కలు కూడా చేసుకోవచ్చు. ఇలా మామూలుగానే తినేసేయచ్చు. సో గైస్, ఇప్పుడు వచ్చేసి నేను ట్రై చేస్తున్నాను, టేస్ట్ ఎలా ఉందో మీకు చూసి చెప్తాను. నా దగ్గర వచ్చేసి టొమాటో కెచప్ ఉంది అండ్ స్పైసీ సాస్ ఉంది. ఇది ఇక్కడ దొరికిద్ది అనమాట. సో ఈ రెండింటితో ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ ఆనియన్ ఎగ్ది ట్రై చేస్తున్నా. స్పైసీ సాస్ మంచి క్రిస్పీ అనేది ఆ సౌండ్ వస్తుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అత్తయ్య. చాలా టేస్ట్ ఉంది. పల్లీలు కొంచెం గరం మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇది. బాగుంది. కెచప్తో స్పైసీ సాస్ కన్నా కెచప్తో చాలా టేస్టీ ఉంది. అల్లం చట్నీ కూడా వేసుకోవచ్చు కదా దీంట్లో. వేసుకోవచ్చు అల్లం చట్నీ. బాగుంది.
మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా అంటే చాలా టేస్టీ ఉంది. అండ్ కొంచెం పైన చాట్ మసాలా వేస్తే మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, ఇంకో వెరైటీ చేసి చూపిస్తాము. సో అత్తయ్య వాళ్ళు నవంబర్ వరకు ఉంటారు. సో ఈ లోపల అత్తయ్యకి వచ్చినవన్నీ చేసి చూపిస్తారనమాట. చాలా చాలా వెరైటీస్ వస్తాయి. సో చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.